ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక ఎంఎస్సి ఇరినా అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న కేరళలోని తిరువనంతపురం విళింజం ఇంటర్నేషనల్ పోర్టుకు చేరుకుంది. దీంతో భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యధిక TEU అంటే 20 అడుగుల సమానమైన యూనిట్ సామర్థ్యం కలిగిన ఎంఎస్సి ఇరీనా ఇది. ఏకంగా 24,346 TEUల కంటైనర్లను మోసుకెళ్లగలది. ఇది ప్రపంచ షిప్పింగ్ రంగంలోనే అతి పెద్దదిగా చెప్తారు. అందుకే ఎంఎస్సి ఇరీనాను శక్తివంతమైన నౌకగా పిలుస్తారు. ఈ నౌక మొత్తం పొడవు 399.9 మీటర్లు కాగా వెడల్పు 61.3 మీటర్లు. ఒక సాధారణ ఫిఫా ఫుట్బాల్ మైదానం కంటే దాదాపు 4 రెట్లు పెద్దదనే చెప్పాలి. ఇక ఆసియా, యూరప్ మధ్య పెద్ద మొత్తంలో కంటైనర్ల రవాణాను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా ఎంఎస్సి ఇరీనాను రూపొందించారు. వాణిజ్య మార్గాలను పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎంఎస్సి ఇరీనా నౌకను మార్చి 2023లో ప్రారంభించగా అదే ఏడాది ఏప్రిల్లో తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది. లైబీరియన్ జెండాతో ప్రయాణించే ఈ నౌకలో కంటైనర్లను 26 అంచెల వరకు పేర్చగలిగేలా రూపొందించారు. ముఖ్యంగా ఎంఎస్సి ఇరీనా OOCL స్పెయిన్ కంటే 150 TEUల అధిక సామర్థ్యం కలిగి ఉండటం విశేషం. పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఎంఎస్సి ఇరీనాలో ఇంధన ఆదా ఫీచర్లు ఉన్నాయి. ఇవి కార్బన్ ఉద్గారాలను 4% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా అధిక కంటైనర్లను మోస్తూనే కార్బన్ ఫుట్ ప్రింట్స్ ను గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ పరిశ్రమ అభివృద్ధికి ఎంఎస్సి ఇరీనా ఒక మార్గాన్ని నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. ఇక విళింజం పోర్టును మే 2వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీని వద్దకు ప్రపంచంలోనే ఎంఎస్సి ఇరీనా వంటి భారీ నౌక రావడం ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్తున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ పోర్టుకు ఇటీవల ఎంఎస్సి తుర్కియే, ఎంఎస్సి మిచెల్ కాపెల్లిని వంటి ఇతర ఐకాన్ క్లాస్ నౌకలు కూడా వచ్చాయి. దీంతో సముద్ర వాణిజ్యంలో విళింజం పోర్టు ఒక కీలక కేంద్రంగా కొనసాగుతుందని తెలుస్తోంది.